గారు నేరుగా బిజినెస్ పెట్టలేదేమో, బినామీల పేరు మీద పెట్టారేమో కదా. ప్రభుత్వం అనుకుంటే అన్ని బయటకు తీస్తారు కదా. బినామీల మీద పెట్టాల్సిన అవసరం కూడా లేదు నాకు 3 కొడుకులు హాయిగా బిజినెస్లు చేసుకోవడానికి బినామీలను చూపిస్తూ బిజినెస్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ స్వగ్రామం ఏది మేడం? కౌకుంట్ల చేవెళ్ళలో. తండ్రి గారు మేడం? మా అమ్మ వాళ్ళది బాస్పల్లి అని తాండూరు, కర్ణాటక బార్డర్ విలేజ్, నెక్స్ట్ విలేజ్ కర్ణాటక. మీ స్వగ్రామం? అమ్మమ్మలూరు. మా అమ్మమ్మలూరు. అంటే మీరు పుట్టి పెరిగింది అక్కడే కదా? తాండూరు లేదు, పుట్టింది మా అమ్మమ్మలూరులో, పెరిగింది వీళ్ళమ్మమ్మలూరులో, అది కోయిర్ల, జహీరాబాద్. అలా పుట్టింది మీ మా అమ్మమ్మలూరులో, తను పెరిగింది వాళ్ళ అమ్మమ్మలూరులో. కన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, అర్థమైంది. నాకు అర్థమైంది. మీ అమ్మగారింట్లో మీరు ఆడపుట్టి మీ అమ్మమ్మ గారింట్లో మీరు పెరిగారంటే మీ అమ్మకి అమ్మగారింట్లో మీరు ఇదే చదువు మేనమామ ఇంట్లో చదువుకుందంత ఎక్కడ మేడం? జహీరాబాద్లో 3rd క్లాస్ వరకు, 4th నుండి సిటీలో, 6th నుండి సిటీలో, 5th వరకు అక్కడ. ఇక్కడ ఈ సిటీలో, హైదరాబాద్ సిటీలో మేడం? ఏ స్కూల్ మేడం? భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్. ఏమన్నా అప్పుడు గర్ల్స్ హై స్కూల్ ఏమన్నా ర్యాగింగ్ ఏమన్నా ఉందా? గర్ల్స్ హై స్కూల్ ఏం ర్యాగింగ్, యూటీజింగ్ ఏదన్నా ఉందా మేడం? అప్పుడు మా ప్రపంచం ఒకటే, బుక్స్ పట్టుకోవడం, పోవడం, చదవడం తప్పిస్తే గర్ల్స్ హై స్కూల్లో చేరారంటే యూటీజింగ్ ఏమైనా ఉంది? అప్పట్లో ఏం లేవట్లేదండి. ఎలా ఉండింది అప్పట్లో స్టడీస్ అంతా కూడా? మేము వచ్చిందే చదువు కోసం హైదరాబాద్కి. ఒక వ్యవసాయ కుటుంబంలో ఒక రైతు, మా మామయ్య కూడా రైతే, మా నాన్న కూడా రైతే. నాన్నగారి పేరు మేడం? మహిపాల్ రెడ్డి. అమ్మగారి పేరు? వెంకటమ్మ. రైతులేనా? మన రైతు, ఇద్దరు రైతు, అగ్రికల్చర్ ఫ్యామిలీ. మామయ్య వాళ్ళు కూడా అంతే. కానీ మా మామయ్యని మా అమ్మమ్మని అభినందించాలి ఖచ్చితంగా. ఎందుకంటే మా మామయ్యకి 4 అమ్మాయిలు, నాతో 5, లాస్ట్లో కొడుకు. మా అమ్మాయిల చదువు కోసం హైదరాబాద్కి మా అత్తమ్మని పంపించి ఇక్కడ వండి పెట్టడానికి మమ్మల్ని చదివించాడు. ఆ పుణ్యాత్ముడు ఎవరు మేడం? మా మేనమామండి, గోపాల్ రెడ్డి. గోపాల్ రెడ్డి గారు మీకు వంట చేసి పెట్టిన పుణ్యాత్మురాలు మేడం? మా అత్తమ్మ పేరు లక్ష్మమ్మ. లక్ష్మమ్మ గారు చనిపోయినారు, ఆమె కూడా చనిపోయారు. ఓకే. సో అక్కడ వ్యవసాయం చేసి పంపిస్తే మేము ఇక్కడ చదువుకునే వాళ్ళం కాబట్టి మా ప్రపంచం అంతా చదువు తప్పిస్తే ఇంకోటి ఉండేది కాదు. ఒకటి ఇక్కడ హై స్కూల్ అంతా కూడా ఇక్కడ చేశారు. ఇంటర్మీడియట్ రెడ్డి కాలేజ్. రెడ్డి కాలేజ్. ఓకే. ఏ గ్రూప్ మేడం? డిగ్రీ ఏమో బైపీసీ. ఓకే. డిగ్రీ ఏమో వనిత. డాక్టర్ సబితా గారు అనిపించుకోవాలని అలా చాలా ఉండే కోరిక, ఇప్పటికీ తీరని కోరిక. అయ్యో, నా కూతురు చెప్తుంటది అప్పుడప్పుడు, చదివిద్దాం నాని నేను, నా కూతురు చదివిస్తుంది అంట. అదే ఇప్పుడైనా చదివేసి కదా. ఆల్మోస్ట్ ఇంత ఎత్తుకు ఎదిగినా, ఇంత పెద్ద పదవి చేసినా నాకు అది తీరని కోరిక. ఇంటర్మీడియట్లో బైపీసీ చేసిన తర్వాత, డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మా వారు పరిచయం అయ్యి మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత పరిచయం ఎలాంటి పరిచయం అంటే మా వారు లా కాలేజ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నప్పుడు, సెకండ్ ఇయర్ చేస్తున్నప్పుడు, అంటే సొంతగా బిజినెస్ పెట్టుకోవాలని, పొలిటికల్గా ఆయనకు ఎదగాలని ఇంట్రెస్ట్తో, పొలిటికల్గా అరంగేటం చేసే లోపలనే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఆయన ఇంటెన్షన్ ఉండేది. అట్లా మా అమ్మ వాళ్ళ దగ్గర పాలిషింగ్ స్టోన్, చాలా ఫేమస్ తాండూరులో షాబాద్ పాలిషింగ్ స్టోన్ అని, అక్కడ క్వారీస్ తీసుకొని పాలిషింగ్ యూనిట్ స్టార్ట్ చేయడానికి అక్కడికి వచ్చారు. వారి బావగారు అంటే మా వారి బావగారు, మా ఆడపడుచు భర్త, మా నాన్న క్లోజ్ ఫ్రెండ్స్, అట్లా పరిచయం అన్నట్టు అక్కడ. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు iDreamsలో తప్పకుండా చూడండి.